శ్రీశ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ధర్మరాజు అనుమతించిన తర్వాత ధృతరాష్ట్రుడు, కుంతి, గాంధారి వీరంతా కూడాను వానప్రస్థాశ్రమం తీసుకొని అడవుల్లోకి వెళ్ళి ఆశ్రమం నిర్మించుకొని అక్కడ జీవిస్తూ ఉంటారు. అప్పుడు గాంధారి, ధృతరాష్ట్రులు మరియు కుంతీదేవి ఆశ్రమవాస జీవనాన్ని గడుపుతూ ఉన్నప్పుడు ధర్మరాజాదులు కూడా సపరివారంగా వెళ్ళి ఆ వనమందు నివసిస్తూ ఉంటాడనమాట. అప్పుడు వ్యాస మహర్షి అక్కడ ప్రత్యక్షమవుతాడు. తత్క్షణంలో ధర్మరాజు అందరూ కూడాను ఆయనకి అర్ఘ్యపాదాలతోటి ఎదురేగి నమస్కరించి వారిని తీసుకొస్తారన్నమాట. అప్పుడు ధృతరాష్ట్రుడిని చూసి ఆయన ఇలా అంటాడు, నాయనా ధృతరాష్ట్ర మహాబాహో కః చిత్తే వర్తతే తపః కచ్చిన్మనస్తే ప్రీణాతి వనవాసే నరాధిప కచ్చిద్రుదిన తే శోకో రాజన్ పుత్ర వినాశజః సంశయచ్ఛేదనార్థాయ ప్రాప్తం మాం విద్ధి పుత్రక. ధృతరాష్ట్ర, నీకు తపస్సు జరుగుతోందా బాగా? వనవాస నియమాలు క్రమంగా నీకు అలవాటు పడుతున్నాయా? పుత్ర వినాశ దుఃఖం లోలోపల నిరంతర దహనజ్వాల వలె వేధించడం లేదు కదా నాయనా ఇప్పుడు నీకు? నేను సంశయ విచ్ఛేదం చేయడానికే వచ్చాను, తెలుసుకో అన్నట్ట. తర్వాత కుంతీదేవి మీకు అనుదినం ఎనలేని గౌరవంతో పరిచర్యలు చేస్తోందా? మీరు అడవుల్లో నివసిస్తున్నప్పుడు తాను ఇక ఈ సామ్రాజ్య భోగాలు అనుభవింపరాదని నిశ్చయించి మీ వెంటనే అనుసరించి వచ్చింది ఆ సాధ్వీమణి. ఆ సాధ్వి మంగళ సంకల్పంలో గల ఘనత ఎట్టిదో గుర్తుంచుకున్నావా నువ్వు? ఇప్పటికైనా పంచపాండవులను అపూర్వ వాత్సల్యంతో ఆదరిస్తున్నావా లేదా? హృదయాంతరాళం నిష్కలమైందా లేదా నీకు? విదురుడు దేహం విసర్జించిన తీరు అవగాహన చేసుకున్నావా నువ్వు? అంటూ ధృతరాష్ట్రుడు అడిగాడనమాట. ఆ మాటలు విని పరిపూర్ణ భక్తిభావంతోటి, వేదవ్యాస మునీంద్ర, అరణ్యవాసం వల్ల నాకు ఏమాత్రం శ్రమ కలగలేదు. పాండవుల శుశ్రూష వల్ల నాకు గాని, గాంధారికి గాని కొంతైనా పుత్రుల గురించి చింత కలగలేదు. పాండవుల పట్ల నాకు ఎంతో వాత్సల్యం కలిగింది. ఆర్య, భవదీయ అనుగ్రహం వల్ల మనసు నిర్మలమైపోయింది. ఇంతకంటే నాకింకేం కావాలి అన్నట్ట. అంతలోనే ద్రౌపదీదేవి, సుభద్ర ఆదిగా గల అంతఃపుర స్త్రీలు కొందరు ఆ వేదవ్యాసుని సమీపించి భక్తితో నమస్కరించారట. అంతట ధృతరాష్ట్రుడిని చూసి, నాయనా, అంధులైన మీ ఉభయుల హృదయాల్లో గల దురంతర చింత నిర్మూలించాలన్న సంకల్పంతోటే నేనిక్కడికొచ్చాను. ఇంక ఏమాత్రం సందేహించకుండా మీ కోరిక తెలియచేయవలసిందంటూ చెప్పాట. అప్పుడు ధృతరాష్ట్రుడు సంతోషంతోటి ఇలా అన్నట్ట, మహాత్మా, భవదీయ ఆగమనమే మాకు మంగళకరం. అంటే మీరు రావడమే మాకు మంగళకరం. నాకింతకన్నా కోరుకునేదేమీ శుభం అయినది ఏదీ కనబడట్లేదు. మీరు ఆదేశించినట్లుగా నా లోలోపల కోరిక తెలియజేస్తున్నాను. దుష్టుడైన పుత్రుడు దుర్యోధనుడు పాండుకుమారులను అనేక విధాలుగా పరాభవించాడు. అంతేకాకుండా యుద్ధరంగంలో భీష్మ, ద్రోణ, కర్ణాది మహామహులందరినీ పోగొట్టుకోవడమే కాక రాజుల మరణానికి కారకుడయ్యాడు. అనేక మంది రాజులు యుద్ధరంగంలో పోరాడి పరలోకం చేరుకున్నారు. అయితే వారికి ఎట్టి గతులు ప్రాప్తించాయో, కౌరవ కుమారులు ఏమయ్యారో అన్నటువంటి చింత మాత్రం నన్ను అనుక్షణం వేధిస్తుంది. కరుణించి నా ఈ దురంత వేదనను తొలగించాల్సింది అంటూ ప్రార్థించాట. ఆ తర్వాత గాంధారి కూడాను వేదవ్యాసునికి నమస్కరిస్తూ, మునీంద్ర, నా కుమారులందరూ యుద్ధభూమిలో మరణించి ఇప్పటికి 16 సంవత్సరాలు గడిచిపోయాయి. శాంతి రావడం లేదు. పుత్ర శోకంతోటి నిట్టూర్పులు విడుస్తూ నిద్రించుట లేదు నేను. తపోబలమున లోకాంతరాలను సృష్టింపు సమర్థుడవు నువ్వు. ఆయా లోకాల్లో నివసిస్తున్న మా సుతులందరూ ఎలా ఉన్నారో నువ్వు ఒక్క క్షణం మాకు సాక్షాత్కరింపచెయ్యి అని అడిగారట. కుంతీదేవి, ద్రౌపది, సుభద్ర, కౌరవ కుమారులు 100 పత్నులు ఆదిగా గలవారు ఇదే విధంగా తమ ఆత్మీయుల సందర్శనమై కోరుతున్నారు. కనుక మృతులందరినీ నువ్వు ఒకసారి సాక్షాత్కరింపజేసి మా చింతను తొలగించు అంటూ ప్రార్థించిందట. ఆ తర్వాత కుంతీదేవి వేదవ్యాసుడితోటి, మహాత్మా, ఇతఃపూర్వం దూర్వాస మహర్షి వల్ల అతని మంత్రోపదేశం వల్ల నేను కన్యగా ఉన్నప్పుడే మంత్రాన్ని పరీక్షించదలిచి సూర్యుడిని ఉపాసించాను. సూర్యుడి అనుగ్రహంతోటి ఒక కుమారుడు జన్మించాడు. బంధువులెవ్వరికీ తెలియకుండా ఆ తొట్టిలో ఉంచి నీటిలో విడిచాను ఆ పిల్లవాడిని. ఆనాటి నుండి తలుచుకున్నప్పుడల్లా పశ్చాత్తాపంతోటి కుమిలిపోతున్నాను అంటూ విన్నపించుకుందట. అప్పుడు వ్యాసుల వారు కుంతీదేవితోటి, अपराधश्च ते नास्ति कन्याभावं गता ह्यसि देवाश्चैश्वर्यवन्तो वै शरीराणां विशन्ति वै
सन्ति देवनिकायाश्च सङ्कल्पा जनयन्ति ये वाचा दृष्ट्वा तथा स्पर्शात् सङ्घर्षणेति पञ्चधा मनुष्यधर्मो दैवेन धर्मेण हि न दुष्यति इति कुन्ति विजानीहि वेतु ते मानसो ज्वरः सर्वं बलवतां पथ्यं सर्वं बलवतां शुचि सर्वं बलवतां धर्मः सर्वं बलवतां स्वकम् అంటూ, "ఓ కుంతి, ఈ కర్ణ జననమందు ఏ దోషము లేదు. నువ్వు కన్యగానే ఉన్నావు. దేవతలు సకల ప్రభావం కలవారు. శరీరాన్ని వాళ్ళు ఆవేశించగలరు. దేవతలు సంకల్పం వలన, వాక్కు వలన, దృష్టి వలన, స్పర్శ వలన, రతి వలన 5 విధాలుగా సంతతిని పొందగలరు. మనుష్య ధర్మము దైవ సాంగత్యముచే దోషం చెందదు" అంటూ చెప్పారట. చెప్పి సర్వశక్తి సమన్వితులు ప్రభావితులగు దేవతల సంకల్పంతోటి నీకు పుత్రజననము దోషావహం కాదని కుంతికి ఆయన మరొకసారి చెప్పి ఓదార్చట. ఆ తర్వాత వేదవ్యాసుడు గాంధారిని చూసి, "గాంధార రాజతనుజ, నీవు నీ కుమారులను, సోదరులను, ఆత్మీయులను, పతులతో కలిసి ఉండేటువంటి కోడళ్లను సుప్తోత్తిత్తుల వలె చూడగలవు నువ్వు. కుంతీదేవి కర్ణుణ్ణి, సుభద్ర అభిమన్యుణ్ణి యాదవులను, ద్రౌపది తన 5గురు కుమారులను, తమ తమ ఆత్మీయ బంధుగణాలతోటి కూడి ఉన్న వారిని చూడగలదు. ఇంకో విషయం నీకు తెలియజేస్తాను చూడు. మహాభారత యుద్ధం తప్పక సంఘటిల్లవలసింది. అందువల్ల దేవతల అనేకులు భూతలం పైన మానవులపైన అవతరించారు. ధృతరాష్ట్రుడు ఎవరో కాదు సుమి, గంధర్వుడే ఈ ధృతరాష్ట్రుడు. అదేవిధంగా మరుద్గణ స్వరూపుడే పాండురాజు. సాక్షాత్ ధర్మదేవతే ధర్మరాజు, మరుద్దేవతే భీమసేనుడు, నరుడే అర్జునుడు, అశ్వినీ దేవతలే నకుల సహదేవులు, కలిపురుషుడే సుయోధనుడు, సూర్యుడే కర్ణుడు, చంద్రుడే అభిమన్యుడు, బృహస్పతి అంశంతోటి ద్రోణాచార్యుడు, రుద్రాంశతోటి అశ్వత్థామ, ఇలా మొదలైన వారు ఏ ఏ అంశాలతో జన్మించారో అక్కడ చెప్పుకొచ్చాడనమాట ఆవిడికి. యుద్ధమృతులకు ఏ దుర్గతులు కలిగాయో అని చిరకాలం నుండి పరితపిస్తున్న మీకు గల చింతను నేను తొలగిస్తాను. మీరందరూ గంగానది దగ్గరికి రండి. అక్కడ మీరు చనిపోయిన వారందరినీ మళ్ళీ చూడగలరు అని చెప్పారనమాట. అందరూ నెమ్మదిగా గంగానదిని చేరి ఎప్పుడెప్పుడన్నీ చూస్తూ ఉండగా సాయంకాలం అయిపోయింది. కాలకృత్యాలన్నీ నిర్వర్తించుకున్నారు. ఆ తర్వాత మహాతపస్శాలియగు వ్యాసమహర్షి పవిత్రము గంగాజలంలో ప్రవేశించి తన తపశ్శక్తి చేత యుద్ధంలో చనిపోయిన వారందరినీ అక్కడికి ఆహ్వానించాడట. ततः सुतुमुलः शब्दो जलान्ते जनमेजय प्रादुरासीद्यथा पूर्वं कुरु पाण्डवसेनयोः ततस्ते पार्थिवाः सर्वे भीष्मद्रोणपुरागमाः ससैन्याः सलिला तस्मात् समुत्थस्तु सहस्रशः జలం మధ్య నుండి పూర్వము కురుపాండవుల సేనల్లాగా మహాధ్వని వలె కలకలా ధ్వని ఉద్భవించిందట. ఆ తర్వాత భీష్మద్రోణులతో కూడిన రాజులందరూ సైన్య సమేతులై వేలకు వేలు ఉదకం నుండి బయటికి లేచొచ్చారు. అందులో ఏ వీరునిది ఏ వేషమో, ఏ ధ్వజమో, ఏ వాహనమో, ఏ కవచమో, ఏ ఆయుధమో వాటితోటే వాళ్ళు కనబడుతున్నారట. అందరూ దివ్యాంబరధరులు, కుండలాకృతి, వైరరహితులు, నిరహంకారులై ఉన్నారన్నమాట. వ్యాసభగవానుడు తపోబలం చేత ధృతరాష్ట్రుడికి దివ్య దృష్టిని కూడాను అనుగ్రహించాడు. అచింత్యమైన శరీరానికి గగురుపాటు కలిగించటి ఆ అద్భుతాన్ని జనులు విస్మితులై రెప్ప వేయకుండా అలా చూస్తూ ఉండిపోయాట. ఆ మహా అద్భుతం విన్న గాంధారి మహదానందంతో పరవశించి తన నేత్ర పట్టాన్ని తొలగించి కుమారులందరినీ తిలకించి పరమానంద భరితురాలైపోయిందట. ఇలాగా కురువంశీయులు, ఇతర పార్థివులు, గురుపుత్ర బంధుజనాలతో కలిసి ఆనందంతో ఆ రాత్రంతా విహరించారట. ఆ స్త్రీలు తమ తమ పతులతోటి, సుతులతోటి, భ్రాతృ పితృ వర్గాలతోటి కలిసి పరమానందం పొందారట.
ఈ విధంగా రాత్రి వారు పరస్పర ప్రేమానుబంధంలో ప్రసంగించుకొని వ్యాస మహర్షిని విడిచిపెట్టగా చూస్తూ ఉండగా గంగానది యందు మునిగి క్షణంలో అంతా అంతర్ధానమైపట్ట. వారి అంతర్ధానం తర్వాత ధర్మశీలుడగు మహర్షి గంగానదిలో నిలిచి తీరం పైన నిల్చొని క్షత్రియకాంతం చూస్తూ ఇలా అన్నట్ట. ఏమని? यायाः पतिकृतान् लोकानिच्छन्ति परमस्त्रियः ता जाह्नवीजलं क्षिप्रमवगाहनत्वतीन्द्रता ततस्तस्य वचः श्रुत्वा श्रद्धधानावराङ्गनाः श्वशुरं समनुज्ञाप्य विविशुज्जाह्नवीजलम् विमुक्ता मानुषैर्देहैः ततस्ता भर्तृभिः सह. అంటే అర్థం ఏంటంటే, ఏ పతివ్రతలు పతిలోకాన్ని ఆపేక్షిస్తున్నారో వారందరూ కూడాను గంగాజలం నందు అవగాహనము చేయండి అన్నారు. అప్పుడు ఆ మాటలు విన్న పతిలోకాలను కోరిన వాళ్ళందరూ కూడాను ఈ పతివ్రతలు శ్వశురుడు అంటే శ్వశురుడగు ధృతరాష్ట్రుడిని, మామగారైన ధృతరాష్ట్రుడిని అనుమతి తీసుకుని గంగాజలం నందు అవగాహనం చేసి మనుష్య దేహాలను విడిచి భర్తృ సాలోక్యానికి పొందారట. ఈ మహాద్భుత ఘటనను గమనించిన ఆశ్రమ వాస్తవ్యులందరూ పరమాశ్చర్య నిశ్చేష్టితులు అయిపోయారట. ఆ తర్వాత ధృతరాష్ట్రుడు వేదవ్యాసుడికి అత్యంత భక్తితోటి నమస్కరించి, మహాత్మా నీ కృపా దృష్టి వల్ల నేను కృతార్థునయ్యానని విన్నవించుకున్నట్ట. ఎంతో కృతజ్ఞతతోటి నమస్కరించిన తర్వాత వేదవ్యాసుడు అక్కడి నుంచి అంతర్హితుడయ్యాడనమాట. మళ్ళీ రేపు మనం వేదవ్యాసుడు అర్జున్ని ఈ మోసల పర్వంలో ఓదార్చడానికి వస్తాడు. ఆ విషయాన్ని తెలుసుకుందాం. అంతవరకు సెలవు.